రేషన్ కార్డు ఉన్న వారికే రుణమాఫీ, రైతు కుటుంబం యూనిట్గా అమలు, ఫ్యామిలీలో మహిళలకు తొలి ప్రయారిటీ, నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డిపాజిట్, రెన్యువల్ చేసుకున్న వారికి వర్తింపు, స్వల్పకాలిక పంట రుణాలకే అర్హత, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాలకు నో, నెలలో గ్రీవెన్స్ పరిష్కారానికి వెబ్సైట్, మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తెల్ల రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారే ఈ స్కీమ్కు అర్హులని కుటుంబం యూనిట్గా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మార్గదర్శకాలు స్పష్టం చేశారు. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. స్వయం సహాయక బృందాలు, ఎస్హెచ్జి, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, జేఎల్జీ, రైతు మిత్ర గ్రూప్స్, ఎల్ఈసి లైసెన్స్ ఎలిజిబిలిటీ కార్డుదారులకు రుణాలకు ఇది వర్తించదని పేర్కొన్నారు. రైతులకు 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో మంజూరైన రుణాలు మాత్రమే ఇస్తారంట. ఏంటంటే ఇప్పుడు రైతు రుణమాఫీ చేయాలంటే ఇన్ని కండిషన్లు పెట్టదు. ఎలక్షన్ పోయే ముందు మీరు ఇన్ని కండిషన్లు పెట్టలే, ఇప్పుడు లేనిపోని కండిషన్లు పెట్టి వాళ్ళకు అంటే మీరు తగ్గించే ప్లాన్ చేస్తున్నారు, కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో సాయం అందే రకం లేదు. మీరు బేస్ ఏం తీసుకున్నారంటే రేషన్ కార్డు తీసుకున్నారు, బాగానే ఉంది, కానీ రేషన్ కార్డులో ఆల్రెడీ 10 సంవత్సరాల కింద ఇచ్చిన రేషన్ కార్డు ఉన్నాయి. కానీ అప్పుడు కుటుంబ సభ్యులలో ఉన్న వాళ్ళు ఇప్పుడు డివైడ్ అవుతారు. డివైడ్ అయిన వాళ్ళకు మళ్ళీ ఎట్లా ఇస్తావు, వాళ్ళని కూడా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలో పిలిచి మరి ఏంటనే లోకల్గా డిసైడ్ చేసి ఇవ్వాలి. అట్లయితే న్యాయం జరుగుతుంది. రెండవది మరి విపరీతంగా అప్పులు తీసుకున్న వాళ్ళకు ఇస్తారో ఇరో నాకు తెలియదు. 5 లక్షలు 6 లక్షలు తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ చేస్తారా చేయరో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ కడితేనే మిగతా రుణమాఫీ చేస్తారు. అంటే 5 లక్షలు రుణం తీసుకుంటే వీళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేస్తారట. అంటే ఫస్ట్ 3 లక్షలు బ్యాంకు కడితేనే ఈ 2 లక్షల రుణమాఫీ అయితేనే కొర్రి బెదిరిస్తారు. ఇక మరి అది ఎట్లా అమలు అవుతుందో అర్థం కావట్లేదు. అంటే పూర్తి స్థాయిలో అయితే ఇది అమలు కాదు, పూర్తి స్థాయిలో అమలు కాదండి ఇది. ఎందుకంటే అన్ని కొర్రీలే ఉన్నాయి. అప్పుల బాధ నుంచి విముక్తి, ఆగస్టు 10 నాటికి రైతు రుణమాఫీ చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీలో షరతులు ఎందుకు, రేషన్ కార్డు నిబంధన పెట్టి మాఫీ ఎగ్గొట్టే యత్నం, బీజేఎల్పీ నేత ఏలేటి మహేష్ రెడ్డి. ఇన్నాళ్ళు మభ్యపెట్టి ఇప్పుడు ఆంక్షల, రుణమాఫీకి ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ ప్రామాణికం సరికాదు, మాజీ మంత్రి ఎమ్మెల్యే తనీర్ హరీశ్రావు అంటున్నాడు. రైతు భరోసా ఇచ్చేటప్పుడు పీఎం కిసాన్ షరతు పెట్టు, కొద్దిగా విస్తృతపరచు, అప్పుడు అందరికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు హామీ ఇచ్చారు, హామీని బట్టి నడవాలి. ఇక్కడ